హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ పవర్ పాయింట్లో హైపర్ లింక్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన యూట్యూబ్ ఛానల్ తరపున టెలిగ్రామ్లో ఛానల్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్కి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి చెక్ చేసి మీరు చూడండి. ఫ్రెండ్స్, ఇంకెంత కలిసి మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఎంఎస్ పవర్ పాయింట్లో హైపర్ లింక్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మన యాక్చువల్గా ఈ యొక్క హైపర్ లింక్ గురించి మనం ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్లో తెలుసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క హైపర్ లింక్ గురించి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్లో మీరు తెలుసుకోలేదో ఒకసారి ప్రీవియస్ వీడియోస్ మన యొక్క ఛానల్లో ప్లేలిస్ట్లో చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు అక్కడ మీకు లభిస్తాయి. ఎంఎస్ వర్డ్లో హైపర్ లింక్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఎంఎస్ ఎక్సెల్లో హైపర్ లింక్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలనేది మీరు తెలుసుకోవచ్చు. కానీ ఎంఎస్ పవర్ పాయింట్లో హైపర్ లింక్ అనేది ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ లాగా ఉండదు. ఇది వేరే మనకి ప్రాసెస్లో ఉంటుంది. మనం వేరే స్టెప్స్ ఇందులో ఫాలో అవ్వాలి. ఇక్కడ మనం హైపర్ లింక్ అనేది ఏ విధంగా మనం ఇక్కడ లింక్ చేయాలనేది మనం ఇప్పుడు ఈ యొక్క వీడియో తెలుసుకుందాం. ఇక్కడ నేను ఆల్రెడీ ఎంఎస్ పవర్ పాయింట్ ఓపెన్ చేశాను. టైటిల్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి పవర్ పాయింట్. ఇక్కడ మనకి ఒకసారి స్టేటస్ చూద్దాం. Insert page down. View indicator slide 1 of 7 spell check language English left parent India right parent accessibility checker accessibility investigate notes comments normal slide sorter reading view slide show zoom out position zoom and zoom 72% zoom to fit size box. చూడండి, ఇక్కడ మనకి 1 of 7 స్లైడ్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ మనకి 7 స్లైడ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే హైపర్ లింక్ అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా మీకు నేను స్లైడ్స్ చూపిస్తాను. ఇక్కడ పేజ్ డౌన్ ఇస్తున్నాను. అక్కడ మనకి ఫస్ట్ స్లైడ్ వచ్చేసి page down. Page up to select an object. Press tab. MS Office slide 1 of 7. MS Office slide ఫస్ట్ స్లైడ్ ఇది. నేను పేజ్ డౌన్ ఇస్తున్నాను. Page down to select an object. Press tab. Features of MS Office slide 2. చూడండి, ఫీచర్స్ ఆఫ్ MS Office సెకండ్ స్లైడ్. Page down to select an object. Press tab. MS Word slide 3 of 7. ఇది MS Word slide ఇది. Page down to select an object. Press tab. MS Excel slide 4 of 7. MS Excel slide. Page down to select an object. Press tab. MS PowerPoint slide 5 of 7. MS PowerPoint slide ఇది. Page down to select an object. Press tab. MS Word image slide 6 of 7. చూడండి, MS Word image అంటే ఇది ఒక ఇమేజ్ నేను ఇక్కడ ఈ స్లైడ్ లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. దానికోసం పిక్చర్ విత్ క్యాప్షన్ అనే స్లైడ్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేశాను, యాడ్ చేశాను. ఇక్కడ పేజ్ డౌన్ ఇస్తున్నాను. Page down to select an object. Press tab. Slide 7 of 7. Object 1 as a PDF JAWS video. ఇక్కడ ఒక బ్లాంక్ స్లైడ్ అనేది ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ వీడియో అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి 7 స్లైడ్స్ ఉన్నాయి. Home to select an object. Press tab. MS to select an object. Press tab. Features of MS Office slide. MS Office slide 1 of 7. ఇక్కడ మనకి MS Office స్లైడ్ ఫస్ట్ స్లైడ్ కి అయితే వచ్చాం. ఇక్కడ ఏంటంటే మనం హైపర్ లింక్ అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. హైపర్ లింక్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, మన పర్టికులర్గా ఒక టాపిక్ని కానీ లేదంటే ఒక వర్డ్, ఒక లెటర్ని కానీ మనం సెలెక్షన్ చేసుకుని ఈ యొక్క హైపర్ లింక్ని మనం యూజ్ చేసుకుని వేరే ఫైల్స్ని మనం లింక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఎంఎస్ పవర్ పాయింట్లో ఉన్నాం. ఎంఎస్ పవర్ పాయింట్ నుంచి వేరే ఫైల్ని మనం లింక్ చేసుకోవచ్చు. ఎంఎస్ పవర్ పాయింట్లో ఉన్న టెక్స్ట్ని మనం యూజ్ చేసుకుని టెక్స్ట్ని సెలెక్షన్ చేసుకుని మనం వేరే ఫైల్, అది వర్డ్ డాక్యుమెంట్ కానివ్వండి, ఎంఎస్ ఎక్సెల్ కానివ్వండి, లేదంటే వీడియో ఆడియో ఫైల్స్, ఏ ఫైల్ అయినా మనం ఈ యొక్క ఎంఎస్ పవర్ పాయింట్లో ఉన్న టెక్స్ట్తో వాటిని లింక్ చేసుకోవచ్చు. హైపర్ లింక్ అంటే ఒకదానితో ఒకటి మనం లింక్ చేసుకుని మనం ఈ యొక్క హైపర్ లింక్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎంఎస్ పవర్ పాయింట్లో మనం ఉన్నాం. ఏదైనా ఒక వర్డ్ను మనం సెలెక్షన్ చేసుకుని ఆ యొక్క వర్డ్కి మనం ఈ యొక్క హైపర్ లింక్ యూజ్ చేసి వేరే ఫైల్ని మనం లింక్ చేసామనుకోండి, మనం యాక్చువల్గా మనం ఎంఎస్ పవర్ పాయింట్ ఎప్పుడైనా ఓపెన్ చేసి ఆ పర్టికులర్ టాపిక్ మనం స్లైడ్స్ వచ్చినప్పుడు ఆ వర్డ్కి సెలెక్షన్ అయిన లింక్ అనేది మనం క్లిక్ చేస్తే ఏదైతే ఫైల్ని మనం లింక్ చేసామో ఆ యొక్క ఫైల్ అనేది ఎంఎస్ పవర్ పాయింట్ నుంచి ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ అది వర్డ్ డాక్యుమెంట్ అయినా, ఎంఎస్ ఎక్సెల్ అయినా, వీడియో అయినా, ఆడియో అయినా, ఏదైనా సరే ఎంఎస్ పవర్ పాయింట్ నుంచే మనం ఆ యొక్క ఫైల్స్ని మనం ఆ యొక్క డిఫరెంట్ ఫార్మేట్ ఫైల్స్ మనం ఇక్కడ నుంచే మనం ఆ యొక్క లింక్, హైపర్ లింక్ హెల్ప్తో మనం ఇక్కడ నుంచే ఆ యొక్క ఫైల్ మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేయవచ్చు. ఈ యొక్క హైపర్ లింక్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేయాలి, అలాగే దానిని ఏ విధంగా మనం స్లైడ్ షో ఇవ్వాలి అనేది ఇప్పుడు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ పేజ్ డౌన్ ఇస్తున్నాను. Page down. Features of MS Office slide 2 of 7. పేజ్ డౌన్. Page down to select an object. Press tab. MS Word slide 3 of 7. ఇది MS Word స్లైడ్. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను ఒకసారి. ఇప్పుడు మనం స్లైడ్ ఏరియాలో ఉన్నాం. ఓకే, Title placeholder level 1 MS Word. చూడండి, టైటిల్ ప్లేస్ ఫోల్డర్. ఇక్కడ మనకి 2 ప్లేస్ ఫోల్డర్స్ ఉంటాయి. ఇది టైటిల్ ప్లేస్ ఫోల్డర్, ఇదేంటంటే MS Word, ఇది టైటిల్. ఇది ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, Object placeholder level 1. Bullet MS Word is a document purpose. Align left. Bullet to prepare resume. Bullet to prepare letter. Bullet and so on. చూడండి, ఆబ్జెక్ట్ ప్లేస్ ఫోల్డర్లో MS Wordకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇక్కడ నేను ఒకసారి ఎంటర్ ప్రెస్ చేస్తాను. Enter. Edit. ఇప్పుడు హోమ్ ప్రెస్ చేస్తున్నాను, హోమ్ బటన్. Home M. ఇక్కడ ఒకసారి నేను S. Space.
ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని వర్డ్ అనే లెటర్ నేను ఫస్ట్ ఇక్కడ మనకి చూడండి bullet MS Word is a document purpose. చూడండి MS Word is a document purpose అని ఉంది కదా, ఇక్కడ నేను ఓన్లీ వర్డ్ అనే ఆ యొక్క ఏదైతే MS Word ఉందో ఆ యొక్క వర్డ్ నేను సెలెక్షన్ చేస్తున్నాను. ఆ యొక్క వర్డ్ అనే పదాన్ని నేను సెలెక్షన్ చేస్తున్నాను. చూడండి Home M S space selected blank space W selected word. చూడండి వర్డ్ అనే లెటర్ ని అంటే వర్డ్ అనే ఆ యొక్క పర్టికులర్ పదాన్ని నేను సెలెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను కంట్రోల్ కే క్లిక్ చేస్తాను. ఇది మనకి ఇన్సర్ట్ ట్యాబ్ లో ఉంటుంది. హైపర్ లింక్ అనేది మనకి ఇక్కడ ఆల్ట్ NK ప్రెస్ చేసిన మనం హైపర్ లింక్ అయితే మనం నావిగేట్ అవుతాం, లేదంటే కంట్రోల్ కే ఇది షార్ట్ కట్, ఇది డైరెక్ట్ షార్ట్ కట్. ఇది మనం కంట్రోల్ కే క్లిక్ చేసిన హైపర్ లింక్ మనం నావిగేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కంట్రోల్ కే క్లిక్ చేస్తున్నాను. Control K. Insert hyperlink dialog. Address colon edit combo to set the value used. ఇక్కడ అడ్రస్ అంటే మనం ఏదైతే ఫైల్ మనం ఈ యొక్క హైపర్ లింక్ కి లింక్ చేయాలనుకుంటున్నామో, హైపర్ లింక్ ద్వారా ఈ యొక్క వర్డ్ అనే ఆ యొక్క పదానికి మనం లింక్ చేయాలనుకుంటున్నాము. MS Word ఆ యొక్క వర్డ్ కి మనం ఏ విధంగా లింక్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ఫైల్ ఏ యొక్క నేమ్ తో ఉందో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ అడ్రస్ లో మనం టైప్ చేయవచ్చు. లేదంటే మనం ట్యాబ్ క్లిక్ చేసి ప్రివ్యూ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మనం ఆ యొక్క ఫైల్ ఏదైతే ఫైల్ మనం లింక్ చేయాలనుకున్నామో ఆ యొక్క ఫైల్ ని అక్కడి నుంచి మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Text to display colon edit word type in text alt plus T. చూడండి టెక్స్ట్ టు డిస్ప్లే అంటే వర్డ్ అనే పదం అనేది డిస్ప్లే అవుతుందంట. ఆ యొక్క హైపర్ లింక్ అనేది అంటే హైపర్ లింక్ ఫైల్ అనేది ఈ యొక్క వర్డ్ అనే పదంతో డిస్ప్లే అవుతుంది. ఈ వర్డ్ అనే పదాన్ని మనం చూసుకుని మనం ఆ యొక్క వేరే ఫైల్ ని మనం MS పవర్ పాయింట్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Screen tip dot 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 button to activate press space bar alt. ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Look in colon combo box documents to change the selection use the arrow. చూడండి లుక్ ఇన్ అంటే లొకేషన్ అనేది ఇప్పుడు డాక్యుమెంట్ లో ఉంది. నా యొక్క ఫైల్స్ అనేవి డాక్యుమెంట్ లో ఉన్నాయి. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Up one folder button to activate. నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Browse the web button to activate press space. చూడండి బ్రౌజ్ వెబ్ అంటే ఇది మనం వెబ్సైట్స్ ని కూడా మనం ఈ యొక్క హైపర్ లింక్ సహాయంతో MS పవర్ పాయింట్ లో ఉన్న టెక్స్ట్ మనం లింక్ చేసుకోవచ్చు. అంటే వెబ్సైట్స్ ని మన ఏదైనా ఒక టెక్స్ట్ ని మనం సెలెక్షన్ చేసి మనం లింక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Browse for file button to activate. చూడండి బ్రౌజ్ ఫర్ ఫైల్స్, మనకి సిస్టమ్ లో ఫైల్స్ ఉంటే బ్రౌజ్ చేసి మనం తీసుకోవచ్చు అన్నమాట. నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Current folder preview. Current folder to move through or expand items use the arrow keys. చూడండి ఇక్కడ ట్రివ్యూ దగ్గరికి వచ్చాను. మన లొకేషన్ అయితే డాక్యుమెంట్ లో ఉంది. ఇక్కడ ట్రివ్యూలో మనం ఒక ఫైల్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ అప్ అండ్ డౌనర్ తో మనం చూసుకోవాలి. ఇక్కడ నేను డౌనర్ ఇస్తాను. Custom office templates. డౌనర్ Zoom. డౌనర్ MS Office.pptx. డౌనర్ YouTube text.docs. చూడండి యూట్యూబ్ టెక్స్ట్. ఓకే ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇది ఒక ఫైల్ ని ఈ యొక్క MS Word డాక్యుమెంట్ ఫైల్ ఇది. ఈ యొక్క వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ ని నేను ఆ యొక్క ఏదైతే టెక్స్ట్ ని సెలెక్షన్ చేశానో వర్డ్ MS Word అనే టెక్స్ట్ ని సెలెక్షన్ చేశాను కదా, ఆ యొక్క టెక్స్ట్ కి ఇది లింక్ చేస్తున్నమాట. ఇక్కడ ఎంటర్ ఇస్తే అది లింక్ అయిపోతుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Selected. Link Word. MS Word slide 3 of 7. Edit. చూడండి లింక్ వర్డ్ ఇక్కడ చూడండి. Level 1. Bullet MS. Link Word is a document purpose. చూడండి లింక్ వర్డ్ ఈజ్ ఏ డాక్యుమెంట్ పర్పస్. ఇంతకు ముందు మనం చూసినప్పుడు MS Word ఈజ్ ఏ డాక్యుమెంట్ పర్పస్ అని చెప్పేసి రీడ్ చేసింది తప్ప, కానీ ఇప్పుడు మనం లింక్ ఆ యొక్క వర్డ్ అనే టెక్స్ట్ మనం సెలెక్షన్ చేసి హైపర్ లింక్ అనే ఆప్షన్ మనం యూజ్ చేసి వేరే ఫైల్ లింక్ చేసాం కాబట్టి ఇప్పుడు ఆ యొక్క వర్డ్ అనే దానికి లింక్ అయిందన్నమాట. అంటే ఇప్పుడు ఆ యొక్క వర్డ్ అనే ఆ యొక్క టెక్స్ట్ ద్వారా మనం వేరే ఫైల్ ని ఇక్కడ నుంచి మనం MS Word డాక్యుమెంట్ ని ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేయొచ్చు. అదే విధంగానో మనం చూద్దాం. ఇక్కడ ఎస్కేప్ ఇస్తున్నాను నేను ఒకసారి. ఇప్పుడు మనం స్లైడ్ ఏరియాలో ఉన్నాం. ఓకే ఇప్పుడు మనం ఓకే ప్రజెంట్ మనం హైపర్ లింక్ ద్వారా మనం వేరే ఫైల్ ని ఒక టెక్స్ట్ ని సెలెక్షన్ చేసి వర్డ్ అనే టెక్స్ట్ ని మనం MS Word అనే టెక్స్ట్ ని మనం సెలెక్షన్ చేసి లింక్ చేసాం వేరే ఫైల్ ని హైపర్ లింక్ తో. ఇప్పుడు స్లైడ్ షో ఏ విధంగా ఇవ్వాలి? స్లైడ్ షో ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ టెక్స్ట్ ని సెలెక్షన్ చేసాం కదా, ఆ యొక్క సెలెక్షన్ చేసిన వేరే ఫైల్ ఏదైతే లింక్ చేసామో ఆ యొక్క ఫైల్ ని స్లైడ్ షోలో ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఇక్కడ స్లైడ్ షో ఇవ్వడానికి ఇక్కడ షార్ట్ కట్ ఉంది. ఇక్కడ F5 క్లిక్ చేయాలి. ఇక్కడ F5 క్లిక్ చేస్తున్నాను నేను. F5. MS Office.pptx-PowerPoint slide 1-MS Office heading level 2 presented by Prasad. చూడండి మనకి ఫస్ట్ స్లైడ్ ఇక్కడ నేను సౌండ్స్ అనేది నేను యాడ్ చేయడం జరిగింది. అందువల్ల మనకి బాంబ్ సౌండ్ అయితే వచ్చింది ఫస్ట్ లో. ఇక్కడ ఫస్ట్ స్లైడ్ ఇది. మనం ప్రజెంట్ అయితే ఫస్ట్ స్లైడ్ లో ఉన్నాం. ఇక్కడ మనం స్లైడ్ బై స్లైడ్ మనం మూవ్ అవ్వాలంటే మనం పేజ్ డౌన్ పేజ్ అప్ అనేది యూజ్ చేసుకోవాలి స్లైడ్ షోలో కూడా. ఇక్కడ కావాలనుకుంటే ఆ యొక్క స్లైడ్ లో పర్టికులర్ ఇప్పుడు స్లైడ్ అనేది ఇప్పుడు మనం మన యొక్క స్లైడ్ అనేది ఏ సెలక్షన్ లో ఉందంటే ఇప్పుడు ఫస్ట్ స్లైడ్ సెలక్షన్ ఉంది. ఇక ఫస్ట్ స్లైడ్ లో కంటెంట్ ఏముందనేది చూసుకోవాలంటే మనం అప్ అండ్ డౌన్
యూజ్ చేయాలి. ఇక్కడ అప్ అండ్ డౌన్ యూజ్ చేస్తున్నాను నేను. Slide 1-MS Office. చూడండి స్లైడ్ 1 ఎంఎస్ ఆఫీస్ టైటిల్, ఇది సెంటర్ టైటిల్. Heading Level 2 presented by Prasad. ఇది సబ్ టైటిల్ వచ్చేసి ప్రెజెంటెడ్ బై ప్రసాద్. ఓకే, ఈ విధంగా మనం మ్యాటర్ని చూసుకోవాలి ఫస్ట్ స్లైడ్ లో. ఇప్పుడు నేను సెకండ్ స్లైడ్ కి నావిగేట్ అవుతున్నాను పేజ్ డౌన్ తో. చూడండి Page down. ఇక్కడ మనం ఒక్కొక్కసారి మనకి ఆ పేజ్ డౌన్ అనేది సింగిల్ క్లిక్ చేస్తే అది మనకి సెకండ్ స్లైడ్ అనేది రాదు. ఇక్కడ మనం 2 టైమ్స్ మనం క్లిక్ చేయాలి, అప్పుడు సెకండ్ స్లైడ్ వస్తుంటుంది. Page down. Page down. Slide 2 features of MS Office. Heading Level 1 features of MS Office. Bullet There are 4 types of applications in MS Office. Bullet they are Bullet 1.MS Word, Bullet 2, MS Excel, Bullet 3, MS PowerPoint, Bullet 4, MS Access. చూడండి ఇక్కడ మనకి సెకండ్ స్లైడ్ లో ఉన్న మ్యాటర్ అయితే రీడ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మరొకసారి నేను పేజ్ డౌన్ ఇస్తున్నాను. Page down. Page down. Slide 3-MS Word. Heading Level 1 MS Word. List of 1 items. Bullet MS. List end. Link Word. List of 3 items is a document purpose. Bullet to prepare resume. Bullet to prepare letter. Bullet and so on. List end. చూడండి ఇప్పుడు థర్డ్ స్లైడ్ ఎంఎస్ వర్డ్. మనం ఎంఎస్ వర్డ్ స్లైడ్ లో కదా మనం ఒక ఎంఎస్ వర్డ్ టెక్స్ట్ కి మనం ఆ యొక్క వర్డ్ మనం సెలెక్షన్ చేసి దానికి వేరే ఫైల్ అనేది లింక్ చేసాం కదా, ఇక్కడ మనం డౌన్ ఏరోతో నావిగేట్ అవ్వాలి. ఓకే, మనం స్లైడ్ బై స్లైడ్ నావిగేట్ అవ్వడానికి పేజ్ డౌన్, స్లైడ్ లో ఉన్న మ్యాటర్ ని మనం రీడ్ చేయాలంటే పేజ్ డౌన్. ఇక్కడ పేజ్ డౌన్ ఇస్తున్నాను. List end. Bullet and so on. Bullet to is a doc list of 3 link word. List end. Bullet M list of 1 items. Heading Level 1 MS Word. చూడండి ఇది ఎంఎస్ వర్డ్ టైటిల్, ఇది ఇక్కడ నేను పేజ్ డౌన్ ఇస్తున్నాను. ఇప్పుడు List of 1 items. చూడండి లిస్ట్ ఆఫ్ 1 ఐటమ్. Bullet MS. బుల్లెట్ ఎంఎస్. List end. లిస్ట్ ఎండ్. Link word. చూడండి లింక్ వర్డ్. ఓకే, ఈ యొక్క టెక్స్ట్ మనం సెలెక్షన్ చేసి వేరే ఫైల్ లింక్ చేసాం కదా, ఇప్పుడు ఇది లింక్ వర్డ్ అంది. ఇక్కడ మనం ఎంటర్ ఇవ్వాలి. నేను పేజ్ డౌన్ ఓన్లీ స్లైడ్ బై స్లైడ్ నావిగేట్ అవ్వడానికి యూజ్ చేశాను. ఏ అయితే స్లైడ్ వచ్చిందో థర్డ్ స్లైడ్ కి నేను వచ్చిన తర్వాత ఇక్కడ అప్ ఏరో నేను డౌన్ ఏరో ఇక్కడ అప్ ఏరో నేను డౌన్ ఏరో యూజ్ చేశాను అనమాట. ఇక్కడ డౌన్ ఏరో యూజ్ చేసిన తర్వాత మనకి లింక్ వర్డ్ ఉంది కదా, ఇక్కడ మనం ఎంటర్ ఇచ్చినట్లయితే వేరే ఫైల్ మనం ఏదైతే లింక్ చేసామో ఇక ఎంఎస్ పవర్ పాయింట్ లో ఉన్న టెక్స్ట్ తోటి మనం వేరే ఫైల్ ఏదైతే లింక్ చేసామో ఆ యొక్క ఫైల్ అనేది ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నా చూడండి నేను. YouTube text.docs-word Microsoft Word document. చూడండి మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అనేది మన ఇక్కడ నుంచి ఓపెన్ అయిపోయింది. అంటే ఎంఎస్ పవర్ పాయింట్ లో ఉన్నాం, ఆ యొక్క ఏదైతే ఫైల్ మనం లింక్ చేసామో హైపర్ లింక్ ద్వారా ఆ యొక్క ఫైల్ అంతా ఇక్కడ నుంచి ఓపెన్ అయిపోయింది. Alt space menu bar system to navigate. X leaving menus level 0. This HTTPS this channel created about. చూడండి Top of file. This channel created about HTTP blank. This playlist is MS. ఇదంతా యూట్యూబ్ టెక్స్ట్ అన్నమాట. నేను యూట్యూబ్ టెక్స్ట్ ని నా యొక్క ప్లేలిస్ట్ అన్ని కూడా ఒక డాక్యుమెంట్ లో ప్రిపేర్ చేసి పెట్టాను. ఆ యొక్క ఫైల్ ని ఇక్కడ నేను లింక్ చేయడం జరిగింది హైపర్ లింక్ ద్వారా ఎంఎస్ పవర్ పాయింట్ లో. ఈ విధంగా మనం హైపర్ లింక్ అనే ఆప్షన్ ద్వారా వేరే ఫైల్ ని ఎంఎస్ పవర్ పాయింట్ లో ఉన్న టెక్స్ట్ తో మనం లింక్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ ఆల్ట్ F4 తో క్లోజ్ చేస్తున్నాను. ఇది Alt F4. Ready. Slide 3-MS Word. Heading Level 1 list of 1 items. ఇక్కడ మనం MS. List end. కావాలనుకుంటే మనం స్లైడ్స్ అనేది ఇంకా కంటిన్యూ చేయాలంటే మనం పేజ్ డౌన్ ఇచ్చుకోవచ్చు. Page down. Page down. చూడండి Slide 4. సౌండ్ ఏ విధంగా వస్తుంది చూసారు కదా, ఈ విధంగా సౌండ్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సౌండ్స్ యాడ్ చేయడం అనేది ఎవరికి తెలియకపోతే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి, సౌండ్స్ ఏ విధంగా యాడ్ చేయాలో చెప్పాను, అక్కడ మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనం హైపర్ లింక్ అనేది యూజ్ చేసుకుని మన ఎంఎస్ పవర్ పాయింట్ లో ఉండి ఎంఎస్ పవర్ పాయింట్ లో ఉన్న టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క టెక్స్ట్ తో వేరే ఫైల్ ని మనం లింక్ చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.